యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చెప్పరా, ఎవడో నిన్ను పంపింది? చెప్పు. చెప్పను. చెప్పు, ప్రాణాలు తీస్తారు. ఎవడో నిన్ను పంపింది? చెప్తాను. చెప్పు. చెప్పు. పర్లేదయ్యా, చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ ఈ బతుకే కన్నీటి పాలై. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందా చేతులు దించు. మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానురా, నన్ను క్షమించు. 2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికెళ్ళి మాట్లాడుకున్నాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు. వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను, కానీ నా కూతుర్ని చూడాలంటున్నావు. వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా, మీరు ఇంటికి వెళ్ళండి. ఆ అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏమండి? వస్తున్నా. నువ్వే పెట్టు. రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. పెళ్ళిడికి ఎదిగిన పిల్లని పెట్టుకుని ఏంటండి ఈ సరసాలు? పోండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా టెన్షన్ తీసుకో. పర్వాలేదమ్మా. నాదనండి అమ్మా, తప్పు. నువ్వు గౌరమ్మ కూతురు? అవునండి.
మందేయమ్మా ఏంటమ్మా మంది బట్టి కింద పడేసా 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి. గోవిందయ్య, అయ్యా వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, ఆ. మళ్ళీ పనిలో చేర్చుకో. అలాగే గారు ఈసారన్న పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా? పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అయ్యా. రేయ్, అన్నారా? అయ్యా నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా ఆ, ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. ఓహో. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి అవ్వండి, అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి, అయ్యగారు వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా, ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేయొచ్చు. అలాగేనండి. రైట్. అయ్యా. నువ్వు పనిలో చేరావు కదా, అయ్యా. పర్మినెంట్ చేశాను కదా, అయ్యా. ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు బొక్కలు సున్నవన్నీ సిద్ధం చేయి. వెళ్ళు. అలాగేనండి, అయ్యా. ఏమిటా ఇది? నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. రేయ్, నువ్వు పని అడుగు కదరా, సిద్ధం చేయి. ఆ, నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో ఏయ్, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకత లేవయ్యా. అయ్యో ఊరుకోడయ్యా. రేయ్, అంజనా, రైట్ రా. ఒరేయ్, ఒక్కసారి ఒరేయ్ అనరా. అయ్యో భలేవరే, బాగుండదు. ఒరేయ్ అనరా. బాగుండదండి, ఒరేయ్, ఒక్కసారి రా. బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఆహా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉండి. రా, భోంచేద్దాం. ఏరా, ఆ, బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి. చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడికి వచ్చాను. వెళ్ళాడు, మీ అమ్మ దగ్గరే ఏ ఉన్నాడు. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా, ఏ వాడు ఒక తప్పు చేశాడు. తప్ప ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. ఆ, దా. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ నాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రభా. మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు. అసలు వాడే అయ్యా ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది ఈ జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, 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 వెళ్ళు. ఎవరు కుట్టున్నావు? నీ మంచి ఎవరు మీరు చేసుకుంటున్నావు? అతను ఎవరు అనుకుంటున్నావు? నిన్ను చంపేస్తా. నిన్ను అయ్యా. నిన్ను అయ్యా. నన్ను వదులు. అయ్యా. అది నిన్ను. ఊరుకోడయ్యా. ఏయ్, మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, వెళ్ళు. ఎవరో చిన్న చెడి నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నై నన్ను చేర్చిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 శివాద్రి, నేను తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకోడయ్యా. మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి.
చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఈ ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతర పెట్టుకుంటుందో. అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్దు. ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడైనా ఉంటాడా? అదేనండి, ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా? చంపేస్తాడంతే. ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్. బయటికెళ్ళు. ఏమండి బయటికెళ్ళు. అలాగే తలపేసుకెళ్ళు. వెళ్తామండి బాబు. మీరు కొట్టుకొని తిట్టుకోండి, మాకెందుకు? ఏంటో ఏ జరగాల జరుగుతుంది. వాడు చేసిన తప్పుకి చంపాల్సిందే. నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్యా? ఆహా, ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట. ముందు ఈ పెళ్లి అయిపోయి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ముందు నువ్వు బయటికెళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ మీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నా తమ్ముడు నీ కూతురు మీద మనసు పడ్డాడు. చెప్పుతో కొడతారా కుక్క? ఏంటంటే నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా? చంపేస్తావా రే? తప్పే ఉందయ్యా, నువ్వు నా మీద ఆశపడలేదు, అలాగే వాడును. ముందు నీ కూతుర్ని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి. ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో. నేనేం అడ్డరాను. నువ్వే బావి వరుస లేని కుక్కవి. వీడి బతుక్కి నా కూతురు వరుస. కొట్టానంటే మొహం చెట్టే అయిపోద్ది. ఏ వాడికి ఏం తక్కువ? ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు? నీకు తెలీదా? నీతో జాతి తక్కువ కుటుంబం వీడ ఉంచుకున్న దాని తమ్ముడు. ఇదిగో నా నోటి నుంచి బూతులు రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆహా, నేను జాత కూదానైతే దాన్ని ఉంచుకున్న నువ్వు జాత కూడు కదా. నీ కూతురు మాత్రం ఏంటి, హంతకుడు కూతురు కదా. గోడ పుట్టిన అక్కనే చంపేశాడు కూతురు కదా. ఈ విషయం నేను బయట పెడితే నీ కూతురిని కూడా ఎవడో ఒకటి ఉంచుకోవాల్సిందే. అయినా నా తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నందుకు సంతోషించు. ఏంటే వాగుతున్నావు? కర్మ ఎవరికి బాబు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, చంపేయాలి. గౌరీ 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 ఈ పెళ్లి జరుగుతుందని కల్లో కూడా అనుకోవద్దు. గౌరీ గౌరీ నన్ను క్షమించు. వీల్లేదు. పెళ్ళాపడానికి తండ్రి కొడుకులు వస్తున్నారట. తలుపులని మూసేయండి, వాళ్ళని లోపల రాకుండా చూసుకో. అలాగే. పంతులు తొందరగా మంత్రాలు చదువు. ఏమైంది? అప్పుడు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. కాపాడుకుంటూ వచ్చావా? ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు. ఏదో ఒకటి. కానీ ఇప్పుడు నీ చెల్లెలే ఈ పెళ్లికి ఒప్పుకుంది. ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు. కుదరదు. అది కాదు గౌరీ, నా మాట విను. మనోళ్ళందరినీ చెత్తకొట్టేస్తాడు. ఆ తాళి ఇవే త్వరగా. బావా ఒక్క నిమిషం ఆగు బావా, అక్కేం రానివ్వు. ఏ భద్రాచలం, వెళ్ళి మా అన్నయ్య వదిన పిలిచి రావయ్యా. వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో తెలుసు. ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు. ఫోన్లే పాపం కదా అని బతిమాలుతుంటే ఏంటి నీకంత పొగరు? ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు. ఏంటి సరస? బాబు, ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు. మొగుణ్ణి ఎంతసేపటి నుంచి బతిమాలుతుంటే ఏంటి నీ పొగరు?
అమ్మా నన్ను క్షమించు సింహాద్రి. ఆ. ఇంతకాలం నేను నిన్ను అమ్మా అమ్మా వద్దు. నేను పాపిస్తుందాన్ని సింహాద్రి. అయ్యో అమ్మా 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 ఊరుకో. ఇటువంటి దుర్మార్గుడిని కట్టబెట్టావా సింహాద్రి? ఈ గౌరమ్మ జీవితం పచ్చగా ఉండాలనేరా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సోతనావురా పాపిస్తోడా. మొత్తం వేళ మించిపోతోంది. చూడు ప్రభా, తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుతాయని నువ్వే కదా చెప్పావు. కాసేపు ఆగు బావా, అక్క ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. పని కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే. తాళి కట్టిన తర్వాతైనా మీ అక్కయ్య ఆశీర్వాదం తీసుకోవచ్చు. నా మాట విను. వద్దు బావా, మా అమ్మ లేకుండా మా అక్కే పెళ్లి జరిగింది. ఆ రోజే మా అమ్మ చనిపోయింది. అలాంటి పెళ్లి నాకొద్దు. ఆగు బావా. అమ్ముడు నాన్నగారు నిన్ను దగ్గరుండి తీసుకోమన్నారమ్మా. రామ్మా. నేను రాను. నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దకి చెప్పొచ్చానమ్మా. రామ్మా. నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను. మేమెవరో అమ్మా, నువ్వు పొమ్మంటే పోయేవాళ్ళం. రా తల్లి. రాను. ఇక నుంచి నా జీవితం ఈ ఇంట్లోనే. అయ్యో వద్దమ్మా, వీళ్ళంతా మనుషులు కారమ్మా, రాక్షసులు. రామ్మా. ఎవరయ్యా రాక్షసులు? తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి. అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా? మా అమ్మని చంపింది ఆయన కాదమ్మా, మా అమ్మని చంపింది నా భర్త. నువ్వు నౌకరవట్రా? నేను నిన్న అలా పెంచానా? మరి నువ్వు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే మీరు ఊరికే వచ్చేసావా? విశ్వాసం లేదని దాంట్లో తప్పే ఉందండి. ఆ విశ్వాసం మీరు సొంత కొడుకులా చూసుకున్నా మన కుటుంబం నేను బాగుండాలి, నౌకర్నే కదా. మీరు బాగుండాలని ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకరనంటే చంపేస్తాను. తన మీద ఇప్పుడు ఏమైంది అలా శిక్ష కోపడుతున్నారు? అనుభవించాడమ్మా. నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? నాకు ఆ హక్కు లేదండి. ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను.
మీరేగా సంబరం చేయమని చెప్పింది. రేయ్, రేయ్, ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నిజం నేను మీ మనవరాల నాటకపోతే గురించే నేను ఆయనతో నేను చెప్తున్నా అయితే. సింహాద్రి! రేయ్ చిన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం, అది రేపు. ఈ రోజు బుధవారం. రేయ్, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోతాను. మర్చిపో. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్షవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చిన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన గౌరవ సుమంగళిగా ఉండాలనేరా. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా? ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నేను అడిగితే నువ్వు నాకు చెప్పాలి. పోరా. రేయ్, తలుపులన్నీ మూసేసున్నాయి. తలుపులు కొట్టినా తీయట్లేదండి. భజంత్రులు చెప్పుడు కూడా వినపట్లేదండి. ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. పెద్దలు బాగా చూసుకోండి. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. క్షమించండి. చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగే చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఏ గోవిందయ్య, సీతారామయ్య గారి 40,000 ఇమ్మని చెప్పాను. ఇచ్చావా? పంపించేసానండి. ఆయిల్ అండి కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలో మారలేదు. చిన్నయ్య, నేను ఆశపడ్డా లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. కానీ ఆస్తి ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. కానీ మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే మన ఉన్నాను. ఆస్తిని నువ్వు బాగానే ఉన్నావు. చంపామని నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు బ్రో? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. నీ తోడు అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం నేను శిక్ష ఇక్కడి నుంచి అనుభవించాను. పార్సల్ చేస్తావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్లు అంటండి మన ఇంట్లోనే చేయించాను. అరే, ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయొచ్చమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు చూసారా? అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం ఏం చెప్పారా? ఇక్కడికి వస్తున్నట్టు చెప్పారు. ఆ సంగతి ఇప్పుడు చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నాకు పలుకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా. ఎప్పుడు వస్తున్నారు? ఈరోజే. ఎందులో వస్తున్నారు? రాండి. అయ్యగారు అడగమలేదుగా. బండి కూడా పంపమన్నారుగా. అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపనారా? అయ్యగారు అడగమలేదుగా. పిరా కొడతారు, పిరా నా కొడతారు. కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసి వెళ్ళావా? అవునండి. ఒరేయ్, వైజాగ్ ఎయిర్పోర్ట్ కారు తీసుకెళ్ళండి. చిన్నయ్య చూడరా, చిన్నయ్య చూడరా, నీ కొడుకుని చూడరా, నీ కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా. నా పెద్ద కూతురి కోసం జైలుకి వెళ్ళిన ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే విడిచిపెట్టి వెళ్ళావు కదరా సింహాద్రి. రేయ్, చిన్నయ్య, ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? రేయ్, మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? రేయ్, వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి? వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? రేయ్, అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. నర్సీపట్నం రోడ్లో దిగితే రోడ్డు ఒకటి. రేయ్ చిన్నయ్య, అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి దిగు. అలాగే. అయ్యా ఆ? ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో
అక్కడుంది చూడు బండి. గుర్రబండా గుర్రబండి, వెళ్ళి తీసుకురా. ఆఖరి మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తులు నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకునెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్ సైజ్ కాదండి, ఎస్ సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BCలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది. లాగా కాదు, మన బండే. రే డ్రైవర్ మలిగా, ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమాల్ డిమేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? రేపు వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్నీకి పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. టెబ్రీ వేసాలండి, తర్వాత టెబ్రీ పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలా గుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. ఇదేంటి చేతిలో మోటార్ సౌండ్ అవుతుంది? రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా, ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఇలా పారిపోతుండ్రు. బయటికి రండి. ఏమనుకుంటాను మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కారు పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా, పచ్చి పచ్చిగా తిడుతుంది.